సార్ ఎందుకని వైసీపీ పార్టీ కొన్ని ఆరోపణలు చేస్తుంది? కూటమి అధికారంకి వచ్చిన తర్వాత ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు, అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్తారు. నిజంగా అక్రమ కేసులు బనాయిస్తారు? ఎక్కడంటే బనాయించింది? వచ్చింది నిండా 6 నెలలు అవ్వలేదు. ఒక్కరిని బయట ఒకరిని లోన్ వేయలేదని వాళ్ళందరూ గోల్ చేస్తున్నారు. ఏమైంది, రెడ్ బుక్ లాకర్లో పెట్టారా అని చెప్పి వాళ్ళు గోల్ చేస్తున్నారు. అదంతా పక్క లొకేషన్ రెడ్ బుక్ అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి వైసీపీ చెప్పుద్ది. అంబేద్కర్ రాసించిన రాజ్యాంగం నడుస్తుందా, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా? అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడవదు చంద్రబాబు దగ్గర. వాళ్ళు ఏదో తెలియక రాసుకున్నారేమో కానీ చంద్రబాబు అధికారం రాకముందు ఒక రకంగా ఉంటాడు, అధికారం వచ్చిన తర్వాత చట్ట ప్రకారం నడుస్తుంది, చట్టం దాని పని తను చేస్తుంది అంటాడు. వీళ్ళకి మైనస్ ఇదంతా. అది జరగదు, రెడ్ బుక్ రాజ్యాంగం అనేది జరగదు. జగన్ కంగారు పడాల్సిన అవసరం లేదు. లోకేష్ రాసుకున్న జరగదు, నడవదు పక్క. చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి మైండ్ సెట్ ఒకటే, నాకు తెలుసు కదా. ఖచ్చితంగా జరగదు. అధికారంలోకి రావడం కోసం 100 చెప్పాడు, సూపర్ 6 అని ఎన్నో చెప్పాడు. అవి అమలు అవుతాయి అంటారా? డబ్బులు లేవని నిన్నే చెప్తున్నాడుగా. డబ్బు లేదు, అప్పు చేయాలి. ఫ్రీ బస్సు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కొన్ని చిన్నవి ఉండే చేయొచ్చు, కానీ అవి కూడా చేయట్లేకపోతున్నాడు. ధైర్యం చాలట్లా. ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం పోల్చడం ఏమన్నా మార్పు ఏమైనా కనపడింది అంటారా? గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి మార్పు ఏమైనా ఉందా? దానికి దీనికి పోల్చి పెద్ద తేడా లేదండి. సీసా మారింది కానీ లోపల సారా ఒకటే. సేమ్ టు సేమ్ ఏం తేడా లేదు. అధికారం మార్పిడి జరిగింది అంతే. పదవుల్లో పేర్లు మారినాయి అంతే. వ్యక్తులు మారారు. సంజయ్ రెడ్డి గారు, అసలు మీ రాజకీయ నేపథ్యం ఏంటి? అసలు మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? ఎప్పుడు రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు? మీరు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు? నేను విద్యార్థి దశ నుండి కూడా ఎన్ఎస్వై కాడి నుంచి 75 ఎన్ఎస్వై, 78 వరకు ఎన్ఎస్వైలో ఉన్నాను, కాలేజ్ డేస్ వరకు. తర్వాత యూత్ కాంగ్రెస్లో 15-20 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత కాంగ్రెస్లో పనిచేశాను. గ్రామ స్థాయి నుంచి ఏఐసిసి మెంబర్ వరకు కూడా నేను పనిచేశాను. కాంగ్రెస్ పార్టీలో పుట్టాను, కాంగ్రెస్ పార్టీలో పెరిగాను, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను ఇప్పటికే. స్టిల్ కాంగ్రెస్ పార్టీ అనేది టీడీపీ పార్టీకి బీటీఎంగా పనిచేస్తుంది అంటారు. వాస్తవం ఏం చెప్తారు? నిజంగా కాంగ్రెస్ పార్టీ టీడీపీకి బీటీఎంగా పనిచేస్తుందా? 2014-19 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి బీటీఎంగా చేసింది, 24 ఎన్నికల్లో టీడీపీకి బీటీఎం అంటారు. ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ అవేద్యమైన, నిజం చెప్పాలి, అవేద్యమైనటువంటి చరిత్ర కలిగిన 150 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడే కాదు, ఎక్కడే కానీ, దేశంలో ఎక్కడే కానీ ఏ పార్టీకి కూడా బీటీఎంగా పనిచేయాల్సినటువంటి అవసరం కానీ అగత్యం కానీ రాదు. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, చరిత్ర కలిగినటువంటి పార్టీ. 150 సంవత్సరాలు ఎంతో మందిని ఈ దేశానికి నాయకులను అందించినటువంటి పార్టీ, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, భారతదేశాన్ని నిర్మించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజున గల్లీ నుంచి ఢిల్లీ వరకు, పిల్లకాలం నుంచి ప్రాజెక్టు వరకు ఈ దేశాన్ని ముందుకు నడిపింది. ఈ రోజున మన చేతిలో సెల్ ఫోన్ ఉందంటే రాజీవ్ గాంధీ. ప్రతిదీ కాంగ్రెస్ పార్టీ చేసిందే తప్ప ఏ ఇతర రాజకీయ పార్టీ కానీ, మోడీలు కానీ, చంద్రబాబులు కానీ, ఇంకొకరు కానీ చేసిందంటూ ఈ దేశంలో ఏమీ లేదు. ఏది చేసినా అది కాంగ్రెస్ పార్టీయే చేసింది. 2019 మనం ఈ సందర్భంలో కొన్ని వాస్తవాలు మాట్లాడుకుందాం. 2014-19లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నాయకులు ఎవరికి సపోర్ట్ చేశారు? 2019 ఎన్నికల్లో ఎవరికి సపోర్ట్ చేశారు? మేము 2014-19లో ఎవరికి సపోర్ట్? ఎవరికి సపోర్ట్ చెయ్యం మేము. ఖచ్చితంగా పేరుకే కాంగ్రెస్ పార్టీ నాయకులుగా నామినేషన్ వేశారు, ప్రచారం కొన్ని గ్రామాలు చేశారు, కానీ ఓటింగ్ ఎవరికేమన్నారు? అంటే ఇక్కడ లోపాయకారి ఒప్పందం జరిగింది, పార్టీకి పని చేయలేదు నాయకులు. అదేం లేదు, అది అట్లా అనటానికి లేదు. మాకు తగిలిన దెబ్బ ఎక్కడ తగిలిందంటే, రాష్ట్ర విభజన మూలంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా రాష్ట్ర విభజనకి కాంగ్రెసే కారణం అని చెప్పి అందరూ ఒప్పుకుని కూడా ఆ నెపం మా మీదకు తోసి పెద్ద అవాండం మా మీద వేశారు. కాబట్టి ప్రజలు మా మీద కోపంతో 14లో ఎక్కువ కోపంగా ఉన్నారు, 19లో కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఇంకా ముఖ్యంగా మా పార్టీ దెబ్బతింటానికి కారణం ఏంటంటే, రాజశేఖర్ రెడ్డి కొడుకు కాంగ్రెస్ లెగసీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వేరే పార్టీ పెట్టినందువల్ల మా నాయకులు కేడర్ కూడా దాదాపు 90-95% జగన్మోహన్ రెడ్డి వెంట వెళ్ళారు. కాబట్టి మా పార్టీ వీక్ అయింది తప్ప వేరే కారణాలు కానీ, ఇంకొకరికి బీటింగ్గా పనిచేయాల్సిన అవసరం కానీ, ఇంకొకరికి కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేయమని చెప్పడం అనేది జరగదు. ఎందువల్ల వైసీపీ అంత ఘోర పరాభవం అయిందంటారు? 151 నుంచి 11 ఎందుకు పడిపోయిందంటారు? కారణం ఏంటంటారు? ఆయన చుట్టూ ఉన్నటువంటి 10-15 మంది, ఆయన ఆలోచన విధానం. మెయిన్ పోర్షన్ 50% జగన్మోహన్ రెడ్డి అయితే 50% ఆయన చుట్టూ ఉండేటువంటి పంగాదారులు చేసినటువంటి అకృత్యాల మూలంగా, ముఖ్యంగా వివేకానంద రెడ్డి గారిని మట్టు పెట్టడం అనేది ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రజలు సహించలేకపోయారు, రాయలసీమ ప్రజలు అస్సలు సహించలేకపోయారు. వివేకా గారికి హత్యకు సంబంధించి జగన్మోహన్ హస్తం ఉందంటారు? జగన్మోహన్ రెడ్డికి తెలియకపోవచ్చు, తర్వాత ఏం తెలిసిందిగా. తెలిసిన తర్వాత ఏం యాక్షన్ తీసుకున్నావు నువ్వు? అధికారంలో ఉండే 5 ఏళ్ళు చంద్రబాబు టైంలో జరిగింది. మీరు వచ్చారు అధికారంలోకి, మీ బాబాయే కదా, మంచి మనిషి కదా, అప్పటికే సిబిఐకి ఇచ్చారు కదా. ఎవరికైనా ఏమైనా 5 సంవత్సరాలు నీకు
ఆ కేసు తేల్చేసి చెల్లెలకి న్యాయం చేయటం కుదరలేదా? ఎంతోమందికి న్యాయం చేసావే నువ్వు, ముక్కు మొక్క తెల్లని వాళ్ళు ఎంపీలు చేసావే. అది అది ఎలా నమ్ముతారు చెప్పండి ప్రజలు, నేను ఎలా నమ్ముతారు? అందుకే నీకు రాయలసీమలో 0 ఇచ్చారు. సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి తేడా ఏంటంటే? కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి అది సంబంధమే లేదు. నక్కకే నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. త్యాగదనులు పుట్టిన పార్టీ, దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, ఇండియా అంటే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా అని ప్రపంచం అంతా కూడా త్యాగించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీజేపీ గజ దొంగల పార్టీ. బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి పోలికేంటి? అధికారం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మళ్ళీ రాహుల్ గాంధీ అవ్వకపోయినా మేము బాధపడం. ఏదో ఒక రోజున రాహుల్ గాంధీని ఈ దేశ ప్రజలు ఆ చైర్లో తీసుకెళ్ళి ఇసిరి కూర్చోబెడతారు ప్రధానమంత్రి. ఖచ్చితంగా అవకాశం ఉంటుందంటే రాలేదు. అది మీకు డౌట్ అవసరం లేదు దాని గురించి. అసలు రాహుల్ గాంధీ మస్ట్ బి, అలా వేరే ఆల్టర్నేటివ్ లేదు. మోడీ తర్వాత చెప్పండి, లేదు ఇక బీజేపీ ఎట్లా ఉంటుంది? మోడీ తర్వాత 16 ముక్కలు అయిపోతుంది అది బీజేపీ. మోడీ రాకముందు కూడా ఇంకెవరు నెక్స్ట్ అనుకున్నారు, మోడీ వచ్చాడు తర్వాత వేరే, అది వేరే. మోడీ అమిత్ షా లెక్క వేరు, మిగతా వాళ్ళ లెక్క వేరు. ప్రతి వ్యక్తికి తేడా ఉంటుంది.